అయ్యో అమ్మా, ఏమైందమ్మా? అయ్యో కుండ చూసి జాగ్రత్త. కంట్లో ఏదో పడిందిరా. మీనా ఏమైందమ్మా? కొంచెం జాగ్రత్తగా చేయాలి కదా. చూపించమ్మా. అబ్బా మంట. బంగారి, పొంగలి పొంగకుండా కుండ అలా పెట్టి వదిలేయకూడదు. నువ్వే పొంగలి పూర్తి చేసే. మీనా వల్ల కాదనుకుంటా. సరే ఝాన్సీ అమ్మా. పో. బంగారి, కుడివైపుకి పొంగింది. ఇక నీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది తల్లి. ఏంట్రా మామ, పోటీ వాళ్ళిద్దరికి అని పెట్టాము. పోటీలో లేని బంగారు వచ్చి టక్కున గెలిచిందేంటి? ఇదో పెద్ద ట్విస్ట్లా ఉందే. రేయ్, నువ్వు అనవసరంగా ఏదో ఊహించుకోకు. నువ్వెందుకే నా మంట మీద మట్టి కొట్టావు? నీ వల్లే నా పొంగలి ఇక్కడ పొంగనంటోంది. ఏయ్, నువ్వు మాట్లాడకని చెప్తున్నానా? నీ వల్లనే నా పొంగలి పొంగలేదు. నీకు అసలు పెట్టాల్సిన అవసరమే లేదు కదా. అయ్యో, గొడవ పడకండమ్మా. పోటీ అయ్యి అరగంట అయింది, ఇప్పుడు గొడవ పడుతున్నారు. నువ్వు నోరు మూసుకో. అయిపోయిన వాళ్ళు పొంగళ్ళు తీసుకుని అమ్మవారి దగ్గరికి రండమ్మా. బంగారి, పొంగలి తీసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్దాం. సరే ఝాన్సీ అమ్మా. అమ్మా, మరి నా పొంగలి? మరి నా పొంగలి? అది అసలు పొంగలే అవ్వలేదు. దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారు? ఆ పొయ్యి కిందే ఒక గొయ్యి తీసి పాతేయండి. వచ్చానంటే నీకు ఉంటుంది. ఎవరైనా తిన్నారంటే వాళ్ళ సంగతి అంతే మరి. పోరా. జాగ్రత్తగా తీసుకెళ్ళు. రాదోరా, చెప్పినట్టుగానే మొత్తం కుటుంబం వచ్చేశారు. ఇక రిజిస్ట్రేషనే కదా. అవునన్నా. దొరా, ఆ స్థలం నీ పేరు మీదకి మారితేనే ఈ ఊరికి ఫ్యాక్టరీ వస్తుంది. అప్పుడే కదా మన చేతికి డబ్బులు వస్తాయి. సంతకాలన్నీ చేయించుకుంటావు కదా. చేయించగలనే అనుకుంటున్నాను. కానీ ఆ అమ్మ పెద్ద రాక్షసన్నా. భయంకరమైన మనిషి. తీసే ఊపిరిలో కూడా తేడా పట్టేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. నువ్వు సంతకం మాత్రం పెట్టించుకో, తర్వాత సంగతి మేము చూసుకుంటాం. సరే, అది కాకుండా పేమెంట్ విషయం అంతా పక్కాగా మాట్లాడేశారు కదా? అదంతా కరెక్ట్గా మాట్లాడేశాం. అయినా మొత్తం డబ్బులు నువ్వు తీసుకొని మమ్మల్ని మోసం చేయవు కదా. రాజేష్, ఏంటయ్యా అంత మాట అనేసావు? ఇన్నేళ్లుగా ఒకరితో ఒకరికి ఇంత పరిచయం ఉంది, ఎలా అనేసావు? దొరా, మాకు 10% కమిషన్ కావాలి. దానికి మేము ఎంత రిస్క్ తీసుకుంటున్నామో తెలుసా? ఖచ్చితంగా ఇస్తాను. ఈ దొర మాట మార్చడు. సరే అయ్యా, జాగ్రత్తగా ఈ పని అవగొట్టేద్దాం. ఇంద్రాణి, నో, అవన్నీ ముట్టుకోకూడదు. ముట్టుకుంటే వాళ్ళు తిడతారు. అది సరే, అక్కడ కూల్ డ్రింక్ ఉంది, పద. తను పద, అక్కడ తీసుకుందాం. అక్క, నువ్వేంటి ఇక్కడ? అదంతా నేను తర్వాత చెప్తాను. అమ్మ ఎక్కడా? అమ్మా, అదిగో అక్కడుంది చూడు. ఎవరితోనో మాట్లాడుతుందక్క. ఏంటి బంగారం, విజిల్ కావాలా? సరే ఉండు, అక్క వెళ్ళి తీసుకొస్తుంది. సరేనా? చూసుకో. సరేరా, నీకిది కావాలా లేక అది కావాలా? ఇది. బంగారి, అమ్మా, ఎక్కడేం చేస్తున్నావు? ఇలారా. ఝాన్సీ అమ్మ కుటుంబంతో పాటు పూజకని ఈ గుడికే వచ్చారమ్మా. ఇక్కడికా? ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు?
ఏ బంగారి నాకొక్క ఫోన్ చేసి చెప్పుండొచ్చు కదా. వాళ్ళు ఈ గుడికి వస్తున్నారని నేనెందుకు నీకు ఫోన్ చేసి చెప్పాలమ్మా? అలా అని కాదు, నేను మామూలుగా ఏ వాళ్ళు ఈ గుడికి వస్తున్నారని తెలిస్తే నువ్వు వచ్చుండేదానివి కాదా? చచ్చా అలాంటిదేం లేదు. అమ్మా, నేను అడిగేదానికి దాచకుండా సమాధానం చెప్పు. మా తాతది ఈ ఊరే కదా? అవును. ఝాన్సీ అమ్మ వాళ్ళది కూడా ఈ ఊరే. ఇది నీకు ముందు తెలుసు కదా? నాకు తెలీదు బంగారి. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు? అబద్ధం చెప్పకమ్మా. బంగారి నాకు నిజంగానే తెలీదు. ఝాన్సీ అమ్మ పేరెత్తితేనే నువ్వెందుకు కంగారు పడుతున్నావు? చాలాసార్లు నువ్వు ఝాన్సీ అమ్మని కలిసే సిచ్యువేషన్స్ వచ్చాయి, కానీ ప్రతిసారి నువ్వు తప్పించుకుని కనపడకుండా పారిపోతున్నావు. అదంతా కోఇన్సిడెంటల్లీ జరిగిందని నేను అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే నువ్వేదో నా దగ్గర దాస్తున్నావమ్మా. ఏంటమ్మా కారణం? బంగారి అలాంటిదేం లేదు. అలాగా? అలా అయితే నేను ఝాన్సీ అమ్మని తీసుకుని వచ్చి నీకు ఇంట్రొడ్యూస్ చేయించినా? అదంతా ఏమొద్దు. ఆవిడ కుటుంబంతో దైవకార్యానికి వచ్చారు. చూసుకొని వెళ్ళిపోతారులే. అమ్మా, ఝాన్సీ అమ్మని నేరుగా కలవడానికి నీకేంటమ్మా సమస్య? ఆవిడికి నీకు ఏంటమ్మా సంబంధం? నేను నీ కూతుర్నే కదా, నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వేమైనా దాచినా అబద్ధం చెప్పినా ఇదో ఇలా కంట్లో తెలిసిపోతుందమ్మా. నిజం చెప్పు, నా దగ్గర దాచి నువ్వేం సాధిస్తావమ్మా? నువ్వు దాచాలనుకుంటుంది ఎప్పటికైనా బయటికి రావాల్సిందే కదమ్మా. అది కాదు బంగారి. మేడం, ఝాన్సీ మేడం మిమ్మల్ని వెంటనే రమ్మని పిలుస్తున్నారు. సరే, ఒక్క నిమిషం వస్తాను. ఇక్కడే ఉండమ్మా, నేను వచ్చేస్తాను. సరే. పదండి సార్, వెళ్దాం. రేయ్, చెవి నొప్పి వస్తుందిరా. అది తీసి పక్కన పడేరా. రేయ్, ఆపురా. రవి, ఇవన్నీ ఎంజాయ్ చేయాలరా మనం. మనమ్మ ఎప్పుడో ఫారెన్ వెళ్ళిపోయాం. ఇలాంటివి అసలు ఎప్పుడూ చేయలేదు. ఇలాంటివన్నీ చేసి చూడాలరా. చాలా బాగుందిరా. నువ్వు కూడా వద్దా ఒకసారి? సావ కొడతా చెప్తున్నా. సరే సరే, వద్దులే. ఎంత అయినా నీకు బోలెడంత కాంపిటీషన్ ఉంది. ఇక్కడ నేనే సింగిల్గా ఉన్నాను. ఈ జాతరలో నాకు ఒక అమ్మాయిని చూడు మామ, సంబంధం మాట్లాడిద్దాం. నీకు? అవును. అమ్మాయి? అదే కదా అంటున్నాను. ఇలా చిన్నపిల్లాళ్ళలాగా బిజులు ఊదుకుంటూ తిరుగు, నీకు తొందరగా పెళ్ళైపోతుంది. ఈ కాలం అమ్మాయిలకి ఇలా జాలీ జాలీగా లవేబుల్గా ఉంటేనే కదా నచ్చుతుంది. ఓ, అరే 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 అరే, ఊర్లో జాతర అంటే ఊర్లో జాతరేనబ్బా. కంటికి కలర్ఫుల్ అమ్మాయిలు, గుమగుమలాడి భోజనం, స్వర్గం రా మామ. అది మాత్రం నిజంరా. ఈ లైఫ్ నాకు వద్దు అని నేను అనుకున్నప్పటికీ ఇక్కడికి వచ్చాక మనసుకి చాలా ప్రశాంతంగా అయితే ఉందిరా. నచ్చిందిరా మామా. పుట్టినూరు మనలోనే ఉంటుంది. ఇది వద్దని ఎంత దూరం వెళ్ళినా సరే అది మాత్రం మనల్ని వదలదురా. పుష్ప ఏయ్, ఏయ్. పుష్ప పుష్ప ఇంద్రాణి, నువ్వేంటి ఇక్కడ? పుష్ప 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 పుష్పనా? కేడి, ఆ? నేను చెప్పాను కదరా, ఆ. నా కొత్త ఫ్రెండ్ ఇంద్రాణి. అవును, అప్పుడు కార్ బ్రేక్ డౌన్ అయినప్పుడు తనతో మాట్లాడుతున్నావు, తనేనా? ఆ, తనతోనే. హాయ్, ఐఎమ్ కేడి. షేక్ అండి ఇంద్రాణి. హాయ్. తన పేరు తన్మయి, ఇంద్రాణి వాళ్ళ అక్క. హాయ్ తను.